హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. MLHP's ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కోసం ఇప్పుడు మనం కమ్యూనికబుల్ డిసీజెస్లోని మీజిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందామండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ అండ్ షేర్. మీజిల్స్ డెఫినేషన్ తెలుసుకుందామండి. మీజిల్ అనేది ఒక acute, highly contagious viral disease caused by measles virus. It is characterized by fever, URT, catarrhal inflammation, Koplik spots and maculopapules. ఇవి ఇందులో ఉండే సిమ్టమ్స్ అన్నమాట. ద డిసీజ్ మే బి కాంప్లికేటెడ్ కూడా అవుతుంది విత్ bronchopneumonia, encephalitis, hepatitis. The live attenuated measles virus vaccine has been utilized widely since 1965. The incidence of the disease has declined in China. ఈ మీజిల్ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇందులో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ ఉంటుంది, యూఆర్టీ క్యాటరాల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ కోప్లీ స్పాట్స్ ఉంటాయి, అండ్ మ్యాక్యులో పాపులస్ కూడా మనకి కనిపిస్తుంది. ఇది కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. బ్రాంకోన్యూమోనియా వస్తుంది, ఎన్సెఫలైటిస్, హెపటైటిస్, ఇవి కాంప్లికేషన్స్ ఆఫ్ ది మీజిల్స్ అన్నమాట. ఇయాలజీ ఏంటనేది చూసినట్లయితే మీజిల్స్కి ప్యాథోజన్ ఇన్ మీజిల్ వైరస్. ఇట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ పారామిక్సోవైరస్. ఇట్ ఈజ్ spherical in appearance and measuring about 100 to 150 nm in diameter. It has an outer envelope composed of M protein. దీనికి అవుటర్ లేయర్ గాన M ప్రోటీన్, H ప్రోటీన్, F ప్రోటీన్ అండ్ ఇంటర్నల్ కోర్ ఈజ్ RNA ఉంటుందండి. RNA వైరస్ అని కూడా అంటారు. పారామిక్సో వైరస్ ఇది బిట్ అడుగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మీజిల్స్ ఏ వైరస్ ద్వారా వస్తుందంటే పారామిక్సో వైరస్. ఇది స్పెరికల్ షేప్లో ఉంటుంది. దీని డయామీటర్ 100 నుంచి 150 nm అనేది ఉంటుంది. దీనికి కవరింగ్ ఎన్వలప్ లాగా M ప్రోటీన్, H ప్రోటీన్, F ప్రోటీన్ అనే ఉంటుంది, అండ్ ఇంటర్నల్ కోర్ అనేది RNA ఉంటుంది. సైట్ of the measles virus exists. Measles can be detected from blood and nasal pharyngeal secretions. బ్లడ్ మరియు నాసల్ ఫారెంజ్ సెక్రిషన్స్ నుంచి కూడా మనం మీజిల్స్ ఎఫెక్ట్ అయ్యింది లేదనేది తెలుసుకుంటాం. ఎపిడెమాలజీ ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ద పేషెంట్స్ ఆర్ ద ఓన్లీ సోర్సెస్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. ఎవరైతే మిజిల్స్తో ఎఫెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే వస్తుంది. ఇది ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అవుతుంది. రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీజిల్స్ ఏంటంటే ఎయిర్బోర్న్. ససెప్టబిలిటీ ఆఫ్ పాపులేషన్ ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఆల్ ఏజ్ పర్సన్ ఈజ్ ససెప్టబుల్. 90% ఆఫ్ కాంటాక్ట్ పీపుల్ acquired the disease. The permanent immunity acquired after disease. మనకి మీజిల్స్ వచ్చిన తర్వాత దాని నుంచి ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట. ఎపిడెమిక్ ఫీచర్స్ ఏ సీజన్స్లో ఎక్కువగా వస్తుందంటే వింటర్ అండ్ స్ప్రింగ్ సీజన్లో వస్తుంది. ఏజ్ 6 months to 5 years ఓల్డ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటి అన్నిటి నుంచి ఏదో ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ, రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కానీ, పాపులేషన్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందని, ఎపిడెమిక్ ఫీచర్స్ కానీ మిజిల్స్కి సంబంధించి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ప్యాథోజెన్సిస్ అండ్ పెథాలజీ. మీజిల్స్ వైరస్ అనేది ఇది ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్. రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ఎపిథీలియల్ సెల్స్ అనేది మల్టిప్లై అయ్యి లింఫ్ నోడ్ టిష్యూస్కి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ బ్లడ్ అనేది ఫస్ట్ వెరిమియా మీన్స్ వైరస్ అనేది ఎక్కువగా
మల్టిపుల్ అవుతూ ఉంటుంది బ్లడ్లో. ఓకేనండి. తర్వాత సెకండ్ మల్టిప్లికేషన్ అనేది కూడా అవుతుంది. అయిన తర్వాత జనరల్ టాక్సిక్ సిమ్టమ్స్ అనేవి వస్తుంటుంది అన్నమాట. ఇది పెథోజెన్సిస్ అండ్ పెథాలజీ ఆఫ్ మీజిల్ వైరస్. పెథాలజీలో మనకి ర్యాషెస్, పిగ్మెంటేషన్, డిస్క్రిమినేషన్ అండ్ కోప్లీ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. క్లినికల్ మేనిఫెస్టేషన్స్ చూడండి. క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అనేవి 4 ఫేజెస్గా ఉంటాయి. ఫస్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ అండ్ ప్రోడ్రోమల్ ఫేజ్, ఇంకో 2 ఫేజెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ చూసినట్లయితే 6 to 18 days, 10 days ఈజ్ ద మోస్ట్ కామన్. వీక్స్లో చెప్పుకుంటే 3 to 4 weeks. ఓకేనండి. నెక్స్ట్ ప్రోడ్రోమల్ ఫేజ్. ప్రోడ్రోమల్ ఫేజ్ ఈ 3 to 5 days ఉంటుంది. ఫీవర్, కాఫ్, డ్రై, హ్యాకింగ్ అండ్ మోర్ అట్ నైట్. కాఫ్ అనేది నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. కొరైజా, కంజక్టివైటిస్. కోప్లిక్ స్పాట్స్లోని బ్లూయిష్ వైట్ స్పాచెస్ అనేవి వస్తుంటాయి. ఓకేనండి. అండ్ appears 1 to 4 days prior to the onset of the rash. ట్రాన్షియంట్ ప్రోడ్రోమల్ ర్యాషెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ 6 to 18 days అనేది ఉంటుంది. 10 days మోస్ట్ కామన్గా ఉంటుంది. ప్రోడ్రోమల్ ఫేజ్ అంటే 3 to 5 daysలో వచ్చే సిమ్టమ్స్ అనమాట. ఫీవరు, కాఫ్, కొరైజా, కంజక్టివైటిస్, కోప్లిక్ స్పాట్స్. కోప్లిక్ స్పాట్స్ గురించి అడుగుతారు బిట్. కోప్లిక్ స్పాట్స్ అంటే ఏంటి అనేది, బ్లూయిష్ వైట్ స్పాట్స్ సరౌండింగ్ బై రెడ్ బేస్ opposite to and second molar appearance 1 to 4 days prior to the onset of the rash. Transient prodromal phase. Eruption stage, ఇది థర్డ్ వన్. టైం ఎంత అంటే 3 to 5 daysలోనే ఉంటుంది. ఆఫ్టర్ ఫీవర్ వచ్చిన తర్వాత వస్తుంది. బట్ ద 4th day ఈజ్ మోస్ట్ కామన్. షేప్ మ్యాక్యులోపాపులర్. సీక్వెన్స్ అనేది బిహైండ్ ద ఇయర్ దగ్గర వస్తుంది. ఇయర్ దగ్గర వచ్చి హెయిర్ లైన్కి దగ్గరలో ఉంటుంది. ఫేస్, నెక్, చెస్ట్, బ్యాక్, అబ్డామిన్, లిమ్స్, హ్యాండ్స్ అండ్ ఫీట్, పామ్ అండ్ సోల్, ఆ ప్లేసెస్లో ఈ మ్యాక్యులోపాపులర్ రావడం అనేది జరుగుతుంది. ద టెంపరేచర్ రైజ్ కంటిన్యూస్లీ అండ్ అకాంపనైడ్ విత్ ద టాక్సిక్ సిమ్టమ్స్. కన్వల్సెంట్ స్టేజ్, నెక్స్ట్ 4th వన్. బ్రౌన్ స్టెయినింగ్, ఫైన్ బ్రానీ డిస్క్వమేషన్ 10 to 14 days ఇది ఉంటుంది. ఇది 4 stages. ఈ 4 stages మీజిల్స్లోని కనిపించే క్లినికల్ మేనిఫెస్టేషన్స్. నెక్స్ట్ ఎటిపికల్ మీజిల్స్, మైల్డ్ మీజిల్స్, సివియర్ మీజిల్స్ అంటే టాక్సిక్ షాక్ టైప్ మీజిల్స్ ఉంటాయి, హెమరేజిక్ మీజిల్స్, వేరియంట్ మీజిల్స్. కాంప్లికేషన్స్ ఆఫ్ ది మీజిల్స్: బ్రాంకోన్యూమోనియా, ఆటైటిస్ మీడియా, మయోకార్డైటిస్, లారింజైటిస్, న్యూరలాజిక్ కాంప్లికేషన్స్, encephalitis and SSPE and thrombocytopenia, GI complications, corneal ulcer, conjunctivitis, optic nerve damage. These are the complications of the measles. Diagnosis. మీజిల్స్ వస్తే ఎలా డయాగ్నోసిస్ చేయాలి? ప్రైమర్లీ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. డ్యూరింగ్ ప్రోడోమ్ మల్టీన్యూక్లియేటెడ్ గెయిన్ cells in the smear of the nasal mucosa which are pathognomic. WBC కౌంట్ అనేది తగ్గిపోతుంటుంది with leukocyte decreased more than the neutrophils. LP in encephalitis,
IgM antibodies. Treatment of the measles. జనరల్ థెరపీ, రెస్ట్ అండ్ నర్సింగ్ అండ్ డైట్ అనేది ప్రొవైడ్ చేయడం, అండ్ తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఫీవర్ వస్తే ఫీవర్కి అండ్ కాఫ్ వస్తే కాఫ్కి డిపెండింగ్ ఆన్ సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. సపోర్ట్ థెరపీ, గ్లోబులిన్స్ ఇవ్వాలి. కాంప్లికేషన్స్ ఆఫ్ ది ట్రీట్మెంట్, కాంప్లికేషన్స్ ఏవి వస్తాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్. అండ్ రోల్ ఆఫ్ విటమిన్ ఏ 70 to 90% హ్యావ్ hyporetinemia. Prevention. Control source of infection, interruption of transmission, protection of susceptible person, active immunization, live attenuated measles vaccine, contraindications pregnancy. మీజిల్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఇవ్వకూడదు. ప్యాసివ్ ఇమ్యునైజేషన్, పెంటాగ్లోబులిన్ ఆర్ గామా గ్లోబులిన్స్. Less than 5 days prevent onset, greater than 5 days relieve symptoms. Thank you. If you like this video, please like, share and subscribe my channel.